యాసేదులు ఉంటారు, ఉంటారు, సత్క్రియలు చేసిన వాడిని శోధించి వాడు అవమానం చేసేవాడు ఉంటారు. పైకి భక్తి కలిగే దాని శక్తిని ఆశ్రయించని ప్రజలు ఉంటారు. శక్తి తెలియదు, భక్తిలో ధైర్యం ఉందని, భక్తిలో పవిత్రత ఉందని. యాకోబు 1:27 భక్తులు ఏముందట? పవిత్రత ఉంది అంటాడు యాకోబు తన పత్రికలో. ఎలాంటి పవిత్రత ఇచ్చేది భక్తి? తిమోతికి రాసిన 1:2 నెమ్మదినిచ్చేది భక్తి. తిమోతికి రాసిన 1:6 భక్తి అనిస్తుంది తృప్తినిచ్చేది. తృప్తి, నెమ్మది, పవిత్రత, ధైర్యం అని ఫలాలు పొందకుండా పైకి భక్తులాగా ఉంటారు. దాని శక్తి వారికి ఉంది. అలాంటి ప్రజలు పుట్టే రోజులు వస్తాయి. కానీ నువ్వు మాత్రం అలా ఉండద్దు తిమోతి. భక్తుల్లో ఉన్న శక్తిని పట్టుకో. ఒప్పాడ ప్రజలారా, మీరు భక్తుల్లో శక్తిని పట్టుకున్న ప్రజలు. అందుకే మీరు ఈ సమయం వరకు కూర్చోగలిగారు. స్తోత్రం చెప్తామా? ఇంకా స్తోత్రం చెప్తామా? ఆయన సన్నిధిలో క్షామకాలంలో ప్రతిరోజు బాగోలేనప్పుడు కాదు ప్రభు పాదాలు పట్టుకోడు, బాగోలేనప్పుడు కాదు బైబిల్ చదువుకోడు, బాగోలేనప్పుడే కాదు ఎప్పుడు జాగ్రత్త లేదు. నువ్వు బాగున్నా బాగోనప్పుడు ఎవ్రీడే దేవుని మాట వినాలి. ఎవ్రీడే దేవునితో సహవాసం చేయాలి. దేవుని మాటకు లోబడాలి. ఇది మతం కాదు, మాకు దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ మాటలు ఇస్సాకు జీవితంలో ఆ రోజు దేవుని సందులో విన్నాడా, విత్తనం వేశాడా? ఎంత పంట? 100 అంతలు. మామూలుగా లేదు. ఆయన వ్యవసాయ రంగంలో ఇంత పంట పండిందా, ఇంత సమృద్ధ మొత్తం ప్రజలు విన్నప్పుడు అబ్బో, ఇస్సాకు ఇత్తనాడు ఎక్కడ కొన్నాడో, ఇస్సాకు యొక్క భూమి ఎలాంటిదో, భూమి టెస్ట్ చేసేవాడు అక్కడో, ఇత్తనాడు టెస్ట్ చేసేవాడు అక్కడో. కానీ ఇది కాదని కొంతమంది వచ్చారు. వీడి అసలు ఎదగడానికి కారణం నీరే, మూసేద్దాం భూములని. ఆడు కొంతమంది గుండ్రక్కలు ఉంటాయి కదా, అంతే డోర్లు మూసేద్దాం, ఈ చర్చికి గోడలు కట్టేద్దాం అటగా, ఈ పాస్ దగ్గరికి వెళ్ళకుండా, ఈ ఆవులెట్లకి వెళ్ళకుండా కొంతమంది ఆపేద్దామన్నవాడు అలాగా ఆపేద్దామన్నవాడు వెళ్ళి చెప్తున్నాం అన్నయ్య. మంచిది, సంతోషం అన్నయ్య, ఉద్యోగంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సేవకుని అదుపు చేద్దాం, ఈ సేవకుని అదుపు చేద్దాం, ఈ విశ్వాసం అదుపు చేద్దాం, ఎదుగుదల చేయి లేకుండా చేద్దాం అని చేశారు, అసూయపడ్డారు. కానీ ఆ పంట ఆగిందా? ఆ గొప్పతనం ఆగిందండి? ఆ దేశం అందు అతడు బహు మిక్కిలి గొప్పవాడైపోయాడు. దేవుని మాట ఇంటే గొప్పవాడు అవుతారా? గోతుల్లో పడతారా? గోతుల్లో పడొచ్చున్నాడే కదా గొప్పవాడుగా మార్చింది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు మంచి మాట చెప్పాలి. గట్టిగా